బైబిల్ పల్లె పాడుకుందాం. ఈ శ్రేష్టం గ్రంథములో ఈ చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are pain. So keep on believing in the grand old book. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని గట్టిగా స్పష్టంగా చదవడానికై ప్రయత్నం చేస్తారండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికిని క్షేమమవునుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ఒకసారి ఒక సంఘానికి ఒక దేవునికి సేవకుడు వెళ్ళాడంట. పాపం వెళ్ళిన తర్వాత వాక్యం చదివి ఇట్లా పైకి చూస్తున్నాడు. పైకి చూస్తే వాక్యాలు అటు రాసి పెట్టారు, అటు ఒక కొటేషన్ రాసి పెట్టినారన్నారు. నువ్వు ప్రసంగించేటప్పుడు ఎంత క్లుప్తంగా ప్రసంగించితే అంత మంచిది. ఆ విధంగా నువ్వు ప్రసంగించితే మరలా ఈ సంఘానికి పిలువబడతావు. ఒకవేళ ఆ విధంగా ప్రసంగించకుండా ఎక్కువగా నువ్వు ప్రసంగించితే నీవే ఆలోచించుకొని ప్రసంగం చేయని రాసి పెట్టినారంట పైన. అంటే ఏమనండి, ఎంత తక్కువ చెబితే అంత మంచిదే అని కదా. ఇప్పుడు కూడా మీరు అనుకుంటారు ఒకటి అయిపోయింది, మళ్ళీ ప్రేమ అయింది, ఎన్ని ఉన్నాయి, ఈయన ఎంతసేపు చెప్తాడో అని మీ బాధ. మా బాధ ఏంటంటే వారం రోజులు అయిపోయింది, ఊరు సంఘం వదిలేసి ఎప్పుడెప్పుడు పోదాని మా బాధ కదా. ఈ బాధ అందరి బాధలు మిళితమైనాయి ఇప్పుడు. కాబట్టి మీరు చింతపడాల్సిన అవసరం లే. మీ సమయానికి ముగించడానికే నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి చదువుకున్న ఈ యొక్క భాగములో ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి ఏం కలగాలి? క్షేమం కలగాలి. కాబట్టి మనం ప్రతిరోజు కనిపించిన, మరుసటి రోజు కనిపించిన, ఒక వారం రోజులు ఒక వ్యక్తి కనిపించకపోయినా తర్వాత కనిపించినా మనం అడిగే మాట ఒకటే. ఎదుటి పడితేనే ఏమంటామంటే ప్రజలు చెప్పేమంటున్నాం, మనం ఏమంటాము? బాగున్నారా అంటాం, లేదా క్షేమంగా ఉన్నారా అంటాం, లేకపోతే కులాసాగా ఉన్నారా అంటాం, లేదా మంచిగా ఉన్నారా అంటారు కదా. తెలంగాణ భాష మంచి కాబట్టి ఏది అడిగినా అర్థం ఒకటి, బాగున్నారా అని. కాబట్టి ఒక వ్యక్తి, ఒక కుటుంబం బాగుండాలి అని అంటే ఆ కుటుంబంలో ఏముండాలి అంటే చదవండి, త్వరగా తీసి చదవడానికి ప్రయత్నం చేసి. ఇర్మీయా గ్రంథం 12వ వచనం. మీరు ఎంత తొందరగా చదివితే అంత మంచిది, అంత తొందరగా ముగిస్తా. లేదంటే మీ ఆలస్యాన్ని బట్టి నేను పెంచుతా. ఇర్మీయా గ్రంథం 12వ వచనం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడదువు. నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలి అంటే ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. కాబట్టి ఈనాడు మనం గమనించినట్లయితే నెమ్మది చాలా అవసరం. అనేక కుటుంబాలు వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే నెమ్మది లేదు. ఆ మధ్యలో మీరు కూడా ఒక వీడియో అనగా లైవ్ చూస్తుండొచ్చు. ఏక ప్రపంచంలోనే అతి ధనవంతులు ఒక కుటుంబం ఉంది, ముఖేష్ అంబానీ అని. అతని కుమారుని యొక్క వివాహం జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది. వాళ్ళ కుక్కకి వేసిన ఆ యొక్క డ్రెస్ ఎంత అంటే దాదాపుగా కొన్ని కోట్లు అయింది అనుకుంటాను.
ఏంటి మనం ఒక సొక్క ప్యాంట్ తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచన చేస్తాం. ఇది 1000 రూపాయలు చెప్తే ఎందుకబ్బా ఇంత అంటాం కదా. కుక్కకి వేసిన డ్రెస్ అంత. వాళ్ళ కొడుకు చెప్తే వచ్చినాడు, ఇంటర్వ్యూ అడిగినాడు, ఏంటండి మీరు బాగున్నారంటే అతను చెప్తే వచ్చినాడు, మాకు విస్తారమైన ఆస్తి ఉంది, అయితే మా కుటుంబంలో ఏం లేదు, నెమ్మది లేదు అనగా ప్రత్యక్షంగా చెప్పిన మాట అది. ఈనాడు విశ్వాసిగా నీవు నేను గమనించినట్లయితే ఒక వ్యక్తి ఒక కుటుంబము క్షేమంగా ఉండాలంటే ఆ కుటుంబంలో ఏముండాలి, నెమ్మది ఉండాలి. నెమ్మది ఉండాలంటే ఏముండాలి రండి చూద్దాం. మనం గమనించినట్లయితే 94 కీర్తన 19వ వచనం. ఈ ఫండమెంటల్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకుంటే చెప్పే ప్రసంగం అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కాబట్టి మొదటిగా ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలి అంటే నెమ్మది ఉండాలి. నెమ్మది ఉండాలి అంటే ఏముండాలి, ఆదరణ ఉండాలి. ఆదరణ ఎక్కడ దొరుకుతుంది రండి చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. కాబట్టి ఎక్కడ ఆదరణ దొరికిందంటే యెరూషలేములో. అనగా యెరూషలేం అనగా ఏంటి, దేవుని యొక్క మందిరం. కాబట్టి మధ్యాహ్న కాలంలో వచ్చిన విశ్వాసిగా మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమము కలగాలి అని అంటే మొదటిగా నీకు నాకు ఉండవలసింది ఏంటంటే నెమ్మది. ఈ నెమ్మది కావాలంటే ఏం కావాలంటే ఆదరణ. ఆదరణ దొరికే స్థలం ఎక్కడంటే దేవుని యొక్క మందిరం. కాబట్టి ఉదాహరణ చెప్తా, ఒక వ్యక్తి కలవరంగా ఉన్నాడు అనుకోండి, నేను అదే చెప్తాను వేరేది ఎందుకు ఊరికే. ఒకసారి నాకు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని లేట్ అయిపోయింది. అది వేసుకున్న ఒక గంటకు ఏమైపోయిందంటే ఈ యొక్క గుండె దడ ఎక్కువైపోయింది. అది నాకే వినిపిస్తుంది. సెల్లు రికార్డింగ్ చేసిన దడ కొట్టుకుంటా ఉంది. సరే ఒక క్రిస్టియన్ డాక్టర్ ఉన్నాడు, ఆయన బిలీవర్ వాక్యం చెప్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళినా వేరే బిలీవర్ చెప్పిన డాక్టర్, ఆయన డాక్టరే, చూడు బ్రదర్ నువ్వు వెళ్తూ అతని దగ్గరికి వెళ్ళొద్దు, వేరే దగ్గరికి పో అన్నాడు. ఆ రోజు ఆదివారం కాబట్టి ఎవరు లేరు, ఇక నాకు తప్పలే. సరే నాకు రెగ్యులర్గా చూసే డాక్టర్ కదా అని చెప్పి పోయేటప్పుడు ఈసీజీ తీసుకోమన్నాడు. తీసేటప్పటికి ఏమైపోయిందంటే ఆ ఈసీజీలు అన్నీ కూడా ప్రాబ్లం అని చెప్పి నీకు హార్ట్ అటాక్ వస్తుంది, నువ్వు వెంటనే గుండె డాక్టర్ కాడికి పో అన్నాడు. నేను చెప్పిన ఏందన్నా ఇంత కఠినంగా చెప్పినావు, ఈరోజు రాత్రికి వస్తుందంటే ఎప్పుడు వస్తుందో నాకేం తెలుసు అన్నాడు. సరే భయం కదా, హార్ట్ ప్రాబ్లము. సరే ప్రార్థన చేసుకున్నాం. ఇంట్లో చూస్తే పిల్లలు పరిస్థితి, నిద్ర రావడంలే, పడుకుంటే నిద్ర ఏం రాలేదు. సరే అని చెప్పి అటు ఇటు చేసి 5 రోజులు ఉన్నాం. ఏంటి గుండె దాడి ఏం తగ్గలే. సరే అయిపోతానే ఒక డాక్టర్ ఉన్నాడు, మా బ్రదర్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేసిన ఏంటంటే నువ్వేం మనిషి అన్నా ఇన్ని రోజులు ఉన్నావు, అర్జెంట్ పోదాం పని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి ఇంకా పెరిగిపోయింది. అది పెరిగిపోయేదానికి ఆ డాక్టర్ గారు చూసినాడు, అంతా చూసి బీపీ ఎక్కువ ఉంది, నువ్వు కొద్దిసేపు కూర్చో అన్నాడు. కూర్చున్న తర్వాత టుడే ఎక్కువ తీసినాడు. తీసిన తర్వాత అందరిని పంపిస్తాడు, నన్ను పిలవడంలా. ఏంది డాక్టర్ గారు ఇంతసేపు పెట్టినాడు అని చెప్పి అనుకుంటా ఉండేప్పటికల్లా పిలిచినాడు. పోతాను కూర్చున్న తర్వాత నీకేమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అన్నాడు. నాకేం లేవండి అన్న. ఏం పని చేస్తావు? నేను చర్చి పాస్ అన్నాడు. గట్టిగా నవ్వేసినాడు. ఏంది ఈయనకి మెంటల్ వచ్చిందా లేకపోతే ఏంది, నన్ను చూసి నవ్వుతున్నాడే. నేనేదో గుండె దాడని బాగా ఇది హార్ట్ ప్రాబ్లం అని ఆ డాక్టర్ చెప్పా, స్ట్రోక్ వస్తుందని చెప్పినాడు. ఈయనేది నవ్వుతున్నాడంటే అప్పుడు ఆయన ఏం చేసిన భుజమే చేసి, ఏంది పాస్టర్ గారు నువ్వు 10 మందికి ఈ యొక్క టెన్షన్ పోగొట్టాలా, నువ్వే ఇంత టెన్షన్ పెడితే ఎట్లా అన్నాడు. ఇదేంది సార్, ఇదేంది కొత్తగా చెప్తున్నావు, నిజం చెప్పు సార్ అన్న. నీ గుండెలో ఎటువంటి సమస్య లేదు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చెప్తున్నాను కదా నీకేమి కాదు, ఇదిగో 10 రూపాయలు ట్యాబ్లెట్లు రాస్తానని చెప్పి రాసి ఇచ్చి పంపించినాడు. ఏమొచ్చిందండి నాకు, ఏం పలకరు, ఆదరణ ఇచ్చినాడు. కలవరంతో నా జీవితంలో ఆయన భుజం మీద చేవేసి తట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం లేదని చెప్పి చెప్తాను. నాకేమైంది, కలవరం పోయింది, భయం పోయింది. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఈనాడు దేవునికి మందిరానికి అందరూ బాగుండాలి, ఎవరు రారు. హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అందరూ బాగుండాలి పోతారా? ఎవరు పోయేది డాక్టర్ దగ్గరికి? బాగులేని రోగులే పోయేది. అట్లనే దేవునికి మందిరానికి మనమందరం వచ్చినాం. ఎందుకు మందిరానికి వస్తామండి? కాలక్షేపంకి వస్తామా? కాదు, నెమ్మది కోసం వస్తాం.
ఏదో దేవునికి వాక్యం దేవుడు మాట్లాడతాడు, నా జీవితంలో ఇట్లా నెమ్మది లేదు, కలవరం ఉంది, ఎందుకు చెప్పలేని పరిస్థితి ఉంది, ఉన్నటువంటి అనారోగ్యం వచ్చింది, అప్పులు అయిపోయినాయి, లాంటి ఏదో ఒక సమస్యతో మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నీకు నాకు కలగాల్సింది ఏంటంటే ఆదరణ కలిగించే మాటలు కలగాలి. ఈ ఆదరణ ద్వారా నీకు నాకేం కావాలి? నెమ్మది కలగాలి. ఈ నెమ్మది ద్వారా నీ కుటుంబం నా కుటుంబం ఎట్లా ఉండాలి? క్షేమంగా ఉండాలి. కాబట్టి ఉదయకాలం మధ్యాహ్నం బల్ల దగ్గర వచ్చిన విశ్వాసిగా క్షమించండి, బల్ల అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి ఎందుకు ఈ విధంగా ఉంది అని అంటే కలవరతో నిన్న జీవితాలు ఉన్నాయి. కాబట్టి నేను అనేక విషయాలు నేను చెప్పను, కానీ సమయానికి తక్కువ చెప్పేస్తాను. మొదటిగా మనం గమనించినట్లయితే మన కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలనేది చూడడానికే ప్రయత్నం చేద్దాం. రండి, మత్తయి సువార్త 16:24 వచనం. మత్తయి సువార్త 16:24 వచనం. కాబట్టి మొదటిగా నీకు నాకు క్షేమం కలగాలంటే, మన కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే, మన వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే మొదటిగా మనం చేయాలంటే ఆయన్ని వెంబడిస్తూ రావాలి. అనగా ఆయన సిలువను ఎత్తుకుని వెంబడిస్తూ రావాలి. ఈ సిలువ దేనికంటే శ్రమలకు, అవమానాలకు, నిందలకు, అనేక పరిస్థితులకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి తాను ఉపేక్షించుకుంటూ కావాలి. ఆయన సిలువను మనం ఎత్తుకోవాలంటే మన జీవితంలో ఉన్న ఈ యొక్క అహము కానీ, గర్వం కానీ, ఏదైనా సరే ద్వేషం కానీ, అసూయ కానీ, పగ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే తీసివేసుకుంటూ రావాలి, చంపి వేసుకుంటూ రావాలి. మన జీవితంలో శరీరాన్ని మనం నల్లగొట్టుకుంటూ రావాలి. దేవునికి ఆయాసకరంగా ఏదైతే ఉందో వాటిని మనం ఏం చేయాలంటే తీసివేసుకుంటూ ఆయన వెంబడిస్తూ రావాలి. ఆయన వెంబడించాలంటే మొదటి ఏమైందంటే ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువ ఎందుకంటే అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం సహిస్తూ మనం ముందుకు సాగిపోతూ రావాలి. అందుకంటాడు మత్తయి సువార్త 7వ అంటాడు, బండ మీద కట్టబడిన ఇండ్లు. కాబట్టి సిలువ ఎత్తుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. నేను అనేక మంది హీనపరుస్తారు, అవమానపరుస్తారు, కాని మాటలు అంటారు, నేరారోపణ చేస్తారు, బాధ పెట్టే మాటలు అంటారు, అనేక విధాలుగా ఎంతెంతగానో హింస పెడతారు. ఉన్నటువంటి మనతో బాగుండే వాళ్ళే మనకు శత్రువులు అయిపోయిన పరిస్థితులు కూడా ఉంటుంది. నిన్ను చూసి పలకరించరు, నిన్ను చూసి అసహించుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఎందుకంటే నీ యొక్క తీర్మానం, నా యొక్క తీర్మానం ఏంటంటే ఆయన వెంబడించాలి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నామో ఇవన్నీ కూడా కలుగుతాయి. కలుగువా? నువ్వు దేవుని కోసం నిలబడాలి అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకో. ఈ పరిస్థితులు అన్నీ కూడా ఎదురు కాకపోతే అప్పుడు అడుగు, ఏమన్నా అవుతాయి కదా. వేస్తారు, నిందలేస్తారు, నేరారోపణ చేస్తారు, వాడిట్ట వీడిట్ట, ఎన్నెన్నో పరిస్థితులు అన్నీ కూడా వస్తాయి. అయితే నేను ఏం చేయాలంటే మొదటిగా ఆయన యొక్క సిలువను ఎప్పుడైతే ఎత్తుకుంటామో మన జీవితంలో దేవునికి ఆయాసగారైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి, తీసివేసుకుంటూ రావాలి. అప్పుడు నీకును నీ ఇంటికి నీ కలిగిందంటే ఏం కలగాలి? క్షేమం కలగాలంటే మొదటి నియమం ఏమైందంటే ఆయన్ను వెంబడించాలి. వెంబడిస్తున్నావా? ఆయన వెంబడించండి తీర్మానం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. మన జీవితాన్ని మనం సరి చేసుకోకుండా, దేవుని కోరుకునే విధానంలో లేకుండా, దేవుడు అనగా ఆశించిన విధానం లేకుండా మనం జీవిస్తా ప్రభువా నువ్వు త్వరగా రమ్మంటే ఎట్లా? కాబట్టి మధ్యాహ్న కాలంలో ఒకసారి మనం గమనించుకుందాం. నువ్వు విశ్వాసకి ఎన్ని సంవత్సరాలు దక్షించమని నాకైతే తెలియదు, కానీ కొత్తగా వస్తున్నావు, పాత విశ్వాసము లేని మధ్యలో వస్తా నాకైతే తెలియదు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో మొదటి నియమం క్షేమంగా ఉండాలంటే మన జీవితంలో మొదటి నియమం ఏంటంటే ఆయన సిలువను ఎత్తుకొని ఆయన మనం వెంబడిస్తూ రావాలి. ఇది మొదటి నియమం. రెండో నియమం చూద్దామా? చూద్దాం. ఈ యొక్క మార్కు సువార్త 2వ వచనం. మార్కు సువార్త కాబట్టి రెండో యొక్క నియమం, ఎప్పుడైతే మనము ఆయన వెంబడిస్తామో మన ఇంట్లో ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యమే దేవుడు. కాబట్టి దేవుడు మన ఇంట్లో నివసిస్తాడు. మన ఇంట్లో ఎప్పుడైతే నివసిస్తాడో అనేక మంది మన దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు మన దగ్గరికి అంటే వారి యొక్క సమస్యలు చెప్పుకునేదానికి వస్తారు,
వారికి సమస్యలు ఏముంటాయి? ఏదో మనం మంచి ప్రార్థన చేస్తూ ఉంటామని, లేకపోతే ఏదో ఆదరణ కోసమై మన ఇంటికి వస్తారు. ఎక్కడికెక్కడికి వెళ్ళరు. ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళ దగ్గరకు వచ్చి నా కష్టం ఇట్లుందన్న, ఇట్లా పరిస్థితి, ఈ విధంగా నా కుటుంబం వెళ్తుంది, నా పిల్లలు ఎట్లున్నారు, నా భార్య ఇట్లా ఉంది, నా భర్త ఇట్లా ఉన్నాడు, లేదంటే మా యొక్క ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఎన్నెన్నో ఉంటాయి, అన్నీ చెప్పాలని చెప్పి మన దగ్గరకు వచ్చి కూర్చున్నారనుకో, వారి మాట వినకుండా మన బాధ వాళ్ళకి చెప్తే వాళ్ళకి నెమ్మది కుదురుతుందా? ఆదరణ ఉంటుందా? కుదరదు. కాబట్టి రెండవ నియమం ఏంటంటే, మనం గమనించినట్లయితే మన ఇంటిలో స్థలం లేకుండా ఉండాలి. దేనికి స్థలం లేకుండా ఉండాలంటే ఇతర విషయాలకు స్థలం ఉండకూడదు. అనేకమైన విషయాలు వస్తూ ఉంటాయి మన దగ్గరికి. మనకున్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు కోప్పడ్డంటే నేను మాట చెప్తా, కోప్పడరా హెర్మోన్ వాళ్ళు, మళ్ళీ అడగకూడదు మీటింగ్ అయిపోయినాక ఏందన్న ఇటు చెప్పినామని. మనకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రేజలాడక్క అని చెప్తాం కదా. నేను ఇంటర్మీడియట్ చదివారు, మా లెక్చరర్ ఉండే తెలుగు మాస్టర్ గారు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎందుకు చెప్తా వచ్చినాడు ఆ కాలంలోనని. అరే 4 కొప్పులు కలిస్తే అగ్గిపుల్ల లేకుండా ఊరు తగలబడిపోతుందంట. ఏంటి అర్థమైందా? 4 కొప్పులు కలిస్తే ఊరు అగ్గిపుల్ల లేకుండా, నిప్పు పెట్టకుండా ఊరంతా ఏమైపోతుంది? 4 స్త్రీలు కూర్చుంటే అదే పరిస్థితి. మనం కూడా అంతే. ప్రజలాడక్క బాగున్నారా? బాగున్నా. అదే అక్క, మరి నేను మీ ఇంటికి వచ్చిన ప్రార్థన చేసుకొని వచ్చినా, మళ్ళీ నువ్వు చెప్పావు మా భర్తకు చెప్పినావు, నువ్వు సామాన్యుడు కాదు, నన్ను మళ్ళీ కొడతాడు, దయచేసి చెప్పొద్దు అక్క అని చెప్తాము. అప్పటికి 50 ఏళ్ళకి అగ్గి పెట్టిస్తుంటుంది అక్క. ఏమ్మా 50 మంది చెప్పి ఉంటుంది, ఇక్కడికి వచ్చి చెప్పొద్దు అంటుంది. వారిట్లా వీరిట్లా అదే కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాం ఒక 10 నిమిషాలు కూర్చుంటారా? ఏమ్మా లోక విషయాలన్నీ గంటైనా మాట్లాడతారు. కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అని అన్నామంటే కూర్చోరా అని ఏం పలకరు. ఒకరు కూడా కూర్చుంటారా? రారు, నాకు పని ఉందిలని వెళ్ళిపోతారు కదా. ప్రార్థనకు స్థలం ఉండాలి కానీ ఇతర విషయాల స్థలం ఉండకూడదు నీ ఇంట్లో. నీ హృదయంలో కానీ ఎక్కడైనా సరే నీకు, నీ ఇంటికి, నీ కలిగినంతటి క్షేమం కలగాలి అని అంటే, రెండవదిగా మనం గమనించినట్లయితే నీ ఇంట్లో ఏముండాలంటే దేనికి వాక్యమే తప్ప ఇంకొకటి ఉండకూడదు. వేరే లోక విషయాలు ఉండకూడదు, లోక సమాచారం ఉండకూడదు, ఆ సంఘం ఎట్లా ఏ సంఘం ఎట్లా అనకూడదు, ఏ విశ్వాస గురించి నీవు నేను కూడా చర్చించుకోకూడదు. కారణం ఎందుకంటే మలాకి గ్రంథంలో మనం గమనించినట్లయితే వారు నడిచి వెళుతుండగా వారు మాటలో యెహోవా విని ఏం చేసినాడు? చెవి ఎక్కి ఆలకిస్తూ వచ్చినాడు. లూకాసు వార్త 24వ గమనించినట్లయితే 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ వచ్చినారు. యేసు తానే దగ్గరకు వచ్చి వార్త కూడా ఏం చేసినాడు? నడిచినాడు, సంభాషిస్తూ వచ్చినాడు. నడవడే కాకుండా ప్రొద్దుగుంకిన తర్వాత వాళ్ళు బ్రతిమలాడతారు, అయ్యా మా ఇంటికి రా, ఈ రాత్రి ఉండమంటే ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు. యేసు ప్రభు వార్త నడిచినాడు, వార్త కూడా కలిసి ఏం చేస్తూ వచ్చినాడు? నివాసం చేస్తూ వచ్చినాడు. ఈ నివాసం చేసిన తర్వాత యేసు ప్రభు ఏం చేసినంటే ఆ ఇంట్లో ఉండటం బట్టి ఆ ఇంటికి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఎంతవరకు వెళ్ళిందంటే ఆ యొక్క బేతనియా దగ్గర తీసుకువెళ్ళి వారి తల మీద చేతులు వంచి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించినాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ ఇంట్లో ఉన్నట్లయితే, దేవునికి వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే దేవుడు నీతో కూడా నడుస్తాడు. నీతో కూడా నడవడే కాకుండా నీ ఇంటిలో నివాసం చేస్తాడు. నీ ఇంటిలో నివాసం చేయకుండా నీ ఇంటికి సమాధానం ఇస్తాడు. నీ ఇంటికి సమాధానం కాకుండా నీకు ఆశీర్వాదం కూడా ఇస్తాడు. నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి ఏం కలగాలంట? క్షేమం. కాబట్టి ఆ క్షేమం ఏంటంటే ఆయన మనల్ని నివసించాలి. ఎప్పుడు నివసిస్తాడంట? చదువుదండి, యెషయా గ్రంథం 57:15. ఆయన ఎవరింట్లో నివసిస్తాడు? యెషయా గ్రంథం 57:15. పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణాలను ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణాలను ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి ఆ నివాసం ఎక్కడంటే వినయము గల వద్ద, దీన మనసుల దగ్గర, గర్విష్ఠుల దగ్గర ఉన్నాడు ఆయన. కొట్లాడుకునే వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆయన. కేకలు వేసే వారి దగ్గర ఉన్నాడు ఆయన. లేకపోతే అసూయ ద్వేషం కలిగిన వారి దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన ఎవరి దగ్గర ఉన్నాడంటే వినయము దీన మనసు కలిగిన వారి వద్దనే నివాసం చేస్తాడు, కానీ ఎక్కడ నివాసం చేయడు. గుర్తుపెట్టుకో.
నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నీకు క్షేమం కలగాలంటే మొదటి యొక్క నియమం ఆయన యొక్క సిలువను ఎత్తుకొని వెంబడిస్తూ రావాలి. రెండవదిగా ఆయన సిలువను ఎప్పుడైతే వెంబడిస్తామో ఆయన నీ దగ్గర నివాసం చేస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే రండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవాలి, టైం అయిపోయింది. మత్తయి సువార్త 10:11. మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. యోగ్యుడు ఎవరైతే యోగ్యుడో రూతు గ్రంథంలో చూస్తాడు, అమ్మా నువ్వు యోగ్యురాలు అని చెప్పి మేము నమ్ముతున్నామంటాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో గమనించినట్లయితే మూడో యొక్క నియమం, నీకును నీ ఇంటికి నీ కలిగినందరి క్షేమం కలగాలంటే నీవు యోగ్యకరంగా జీవిస్తూ రావాలి. నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావో ఆ స్థలాలన్నిటిలో కూడా నువ్వు మంచి సాక్ష్యం కలిగిన వాడిగా ఉంటూ రావాలి. కాబట్టి మూడో యొక్క నియమం ఏంటంటే ఆయన అనగా ఎవడి యోగ్యుడో. ఈ మధ్యాహ్న కాల్సిన యోగ్యత ఏమిటి, నీ సాక్ష్యం ఏమిటి, నీ జీవితం ఏమిటి, నీ పలకరం ఏమిటి, నీ యొక్క నడవడిక ఏమిటి, సమస్తం మనం గమనించినట్లయితే ఆయన యోగ్యుడెవరో ఆ ఇంటిలో నివాసం చేస్తాడు. కాబట్టి నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నేను కలగాలంటే క్షేమం కలగాలి. కాబట్టి మనం గమనించినట్లయితే మూడో యొక్క నియమం ఏంటంటే ఎవరు యోగ్యంగా జీవిస్తారో వారి యొద్దనే ఆయన నివాసం చేస్తాడు. మరి యోగ్యకరంగా ఉన్నావా లేవా? ఇది మూడో నియమం. నాలుగోది రండి చూడడానికే ప్రయత్నం చేద్దాం. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. కాబట్టి నాలుగోదిగా మనం గమనించినట్లయితే యోగ్యకరమైంది. నీ గృహం ఎట్లా ఉంది? యోగకరంగా ఉందా, అయోగ్యకరంగా ఉందా? యోగకరంగా ఉన్నట్లయితే సమాధానము నీ ఇంటి మీద ఏముంటుంది? అందుకే యెషయా గ్రంథం 26:12 ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 12వ వచనం. ఇంతసేపు విన్నారా? కాబట్టి ఒక వ్యక్తికి సమాధానం ఉంటే చేసే పనులన్నీ కూడా ఏమవుతాయి? సఫలమవుతాయి. సఫలము కాలేదు అంటే నీ ఇంట్లో ఏం లేదని, సమాధానం లేదని గుర్తుపెట్టుకో. ఒక పని చేయాలనుకుందాం, ఉదాహరణ భర్త పని చేయాలంటే భార్య ఏమంటుందంటే ఇది కుదరదంటే అది. ఒకవేళ భార్య ఒప్పుకునేది, భర్త ఏమంటాడు ఇది కుదరదు అంటాడు. అంటే ఆ ఇంట్లో ఏం లేదు, ఇప్పుడు సమాధానం లేదు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యోగ్యకరంగా ఉంటావు. కాబట్టి నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి నేను కలగాలంటే క్షేమం కలగాలి. క్షేమం ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ వ్యక్తిగత జీవితంలో ఇక్కడి నుంచి వెళ్ళక మునుపు ఒక్కసారి మనం గమనించుకో. ఈ 2 నెలలు నువ్వు సమాధానకరంగా జీవిస్తూ ఉన్నావా? కాబట్టి ఇప్పుడు మన రివర్స్ ఒకసారి మనం పోవడానికి వెళ్తే నీ యొక్క సమాధానము నీ గృహంలో యోగ్యంగా ఉన్నట్లయితే సమాధానం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఏముందంటే యోగ్యకరమైన ప్రవర్తన ఉంటుంది. ఆ యోగ్య ప్రవర్తన ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఏముంటుందంటే ఈ యొక్క దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఇంట్లో స్థలం లేకుండా దేవుని వాక్యం తప్ప మిగతా దేనికి ఉండదు. ఎప్పుడైతే దేవుడు నివాసం చేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన సిలువను ఎత్తుకుని ఏం చేస్తాడైనా వెంబడిస్తాడు. ఒకవేళ మనం ఆ విధంగా లేకుండా చూసినట్లయితే ఒక వ్యక్తి సిలువను వెంబడిస్తున్నాడు అనుకో, ఆ వెంబడించేటప్పుడు మనం గమనించినట్లయితే ఆ ఇంట్లో దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నివాసం ఏర్పాటు చేసి ఆ ఇంట్లో సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం నీకు క్షేమం ఇస్తుంది. ఒకవేళ నీ ఇంట్లో యోగ్యకరంగా లేదు అంటే ఆ ఇంట్లో ఏముండదు, సమాధానం ఉండదు. ఆ సమాధానం ఇంట్లో ఏముండదంటే దేవునికి వాక్యం ఉండదు. దేని వాక్యం లేని ఇల్లు ఎట్లా ఉంటుందంటే యేసును వెంబడించి ఇంటిగా ఉండదు. కాబట్టి మధ్యాహ్న కాలశంలో కొన్ని తలంపులు చూద్దాం. నీకును నీ ఇంటికి నీకు కలిగిందంటే ఏం కలగాలి? క్షేమం కలగాలి. క్షేమం కలగాలంటే మన జీవితంలో ఏముండాలంటే ఈ 4 విషయాలు ఉంటూ రావాలి. ఒకటి, యేసుని వెంబడిస్తూ రావాలి.
రెండవది యేసయ్య ఎప్పుడైతే వెంబడిస్తూ వచ్చినావో నీ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో, వాక్యం ఉంటుందో, ఆ వాక్యం ద్వారా మాకు ఇంట్లో ఎట్లా ఉంటుందంటే యోగ్యకరంగా ఉంటుంది. ఆ యోగ్యకరం ఇంట్లో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. ఈనాడు చూడండి, సమాధానం లేకపోతే కుటుంబాల్లో నెమ్మది ఉండదు. పిల్లలు కూడా వాళ్ళు ఏమైపోతారు, అపవిత్రులు అయిపోతారంట. చదువుదాం ఒక మాట రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడతా వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ముగించేస్తాను, టైం అయిపోయింది. మీ యొక్క ముఖాలు చూస్తూ ఉంటే ఈయన ఎప్పుడెప్పుడు ముగిస్తారా నాయన ఉన్నారు. నాది కూడా అయిపోయింది. ఏమ్మా భయపడగాకండి ఇంకా. కాబట్టి 7వ అధ్యాయము 14 వచనం. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారండి? పవిత్రులు అపవిత్రుల పిల్లలు. ఎవరిని బట్టి అపవిత్రులు అవుతున్నారు? మనం అంటూ వాళ్ళ ఫ్రెండ్ చెడగొట్టినాడు అన్నవన్నీ, వాడు దేవునికి మందిరానికి వస్తూ ఉండే, వాడు మంచిగా పరిచయం చేస్తూ ఉండే, మంచిగా బాగుంటూ ఉండే అన్న వాడు ఎప్పుడైతే ఆ సహవాసం పట్టినాడో ఏమైపోయినాడంట. ఇదేనా మనం చెప్పేది? వేరే చెప్తామా? వేరే కథ చెప్పేది, ఇదే చెప్పేది. వాడిని చెడగొట్టింది ఎవరు? నువ్వు, నేనే. వాడు పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు, దేవునికి మందిరం పరిచయం చేస్తూ వచ్చినాడు, దేవుని బిడ్డలకు లోబడుతూ వచ్చి విధేయత చూపుతూ వచ్చినాడు. నీ ప్రవర్తన నా ప్రవర్తన బట్టి, ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి వారు ఏమైపోయినారు? ఇప్పుడు అపవిత్రులు అయిపోయినారు. కాబట్టి నీకును నీ ఇంటికి నీ కలిగినంతటి నేను కావాలా? క్షేమం. ఈ క్షేమం కలగాలంటే మొదటిగా ఆయన వెంబడించాలా. ఆయన వెంబడిస్తే ఆయన మీ ఇంట్లో ఉంటాడు. ఆయన ఉన్న ఇంట్లో ఏముంటుందంటే యోగ్యకరంగా జీవిస్తావు. ఆ యోగ్యకరం ఇంట్లో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా ఉండడానికి దేవుడు మనం సహాయం చేసి మన ఇంట్లో క్షేమము, నెమ్మది, ఆదరణ అన్నీ కలగడం దేవుడు సహాయం చేయగాక. దేవుడు వాక్యాన్ని దీవించిన. ఒక 2 నిమిషాలు ఈ సువార్త మా వాళ్ళు చెప్పన్నాక కొంచెం విషయాలు అని చెప్పని. మేము కడప దగ్గర జ్యోతి కెమికల్స్ అని ఉంది, అనే కడప బ్రాంచ్. అది టౌన్లోనే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు 16 సంవత్సరాలు. నేను అక్కడ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు కలిగినారు. మళ్ళీ సువార్త టీంకి ఏర్పడింది. దాదాపు 20 మంది యవనస్తులు సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సువార్త యొక్క ప్రకటన ఎట్లా ఉంటుందంటే, ప్రకటించేది ఏంటంటే వాళ్ళ తీర్మానం ఏంటంటే, అది ఏ డినామినేషన్ సరే, వాళ్ళు ఎవరైనా మాకు సంబంధం లేదు, వాళ్ళు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడమే. ఎట్లా అంటే వాళ్ళు డిమాండ్ ఏం చేసేది ఏం లేదు. ఒకవేళ ఆ సంఘము చాలా చిన్నదైతే, ఆర్థికమైన సమస్యలు ఉన్నట్లయితే, లేములు ఉన్నట్లయితే, వీళ్ళే ఈ యవనస్తులే తలా ఇంత వేసుకొని ఛార్జీలు కానీ ఏదైనా సరే వాళ్ళు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భోజనాలు ఒకవేళ ఆ సంఘం పెట్టగలిగితే మంచిది. ఒకవేళ పెట్టకపోతే కన్నా వీళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని ఆ 2 దినాలు అక్కడ సువార్త చేసి అక్కడ భోజనాలు చేసుకొని, ఒకవేళ సేవకుడు వాళ్ళ పేదవాళ్ళు అయితే మేమే అందరం కలిసి కొంత తీసుకొని మళ్ళీ ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ విధంగా తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క జ్యోతి కెమికల్స్ శాలెం ప్రార్థన మన తరపున ఒక టీమ్కి ఏర్పడి ఆ విధంగా డేట్స్ తీసుకుంటాం. ఎవరైతే అడుగుతారో వాళ్ళకు ప్రార్థన చేసి డేట్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మా సొంత ఖర్చులతోనే మా స్థానిక సంఘం నుంచి మేము డబ్బులు తీసుకోం. ఒకవేళ ఆ సంఘం మంచిగా ఉండి ఒక ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే, అయ్యా మేము మీకు ఛార్జీలు పెడతాం ఇదిగో అంటే అప్పుడు ఆ ఛార్జీలు తీసుకుంటారు. అది కూడా లేదంటే లేదు. కాబట్టి ఈ విధంగా సువార్త చేస్తాను. మా దగ్గర 1-2 తప్ప ఎంప్లాయీస్, మిగతాలంతా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీదనే పనిచేసేవాళ్ళు. ఏదో వాళ్ళ కోసం ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేస్తారండి. ఈ సువార్త ఆగిపోకుండా, అది ఎక్కడైనా స్టేట్లో ఇప్పుడు చాలా స్థలాలకు వెళ్ళినాం. ఈ అరకు 2వసారి వచ్చినాం. పోయిన సంవత్సరం ఎలక్షన్ టైంలో వచ్చినాం, మంచి ఎలక్షన్ టైంలో వచ్చినాం. అటువైపు ఎక్కడికి తీసుకెళ్లారు, కించబండ అటువైపు ఒక ఇండిపెండెంట్ పాస్టర్ గారు, అక్కడ ఒక 2 రోజులు సేవార్త చేసినాం. కావలి, నర్సరావుపేట ఇట్లా అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు పిలిచినా కూడా వెళ్తాం. మేము హెడ్ క్వార్టర్లో కూడా చెప్పినాం. మా స్థానిక సంఘము మాకు జిల్లా బేర్షబా ఉంది, అక్కడ నాయకుడితో కూడా మాట్లాడినాం. ఇది పరిస్థితి అంటే మంచి ఆలోచన, కాబట్టి వెళ్ళి రండి అని చెప్పినారు. వారి పర్మిషన్తోనే మేము చేస్తాను, మా సొంతదేం కాదు. కాబట్టి యవనస్తులైన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్య ఆగిపోకుండా
దేవుని నా మహిమార్థకరంగా జరగడానికి ప్రార్థన చేస్తాండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. 2 పిల్లలు, ఓ బాబు ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు రెండో పాప వచ్చి ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుంది. నేను మొన్నటికి 2వ సంవత్సరం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3rd ఇయర్ వచ్చింది. ఆమె కోసం కూడా ప్రార్థించండి. మా సేవ కోసమే, మా కుటుంబాల కోసమే. యవనస్తులు దాదాపు 20 మంది ఉన్నారు, వారి కోసం కూడా ప్రార్థించండి. వారి క్షేమం కోసం ప్రార్థించండి. ప్రారంభం ఆలస్యమైన అన్న ఒకసారి ఎట్లుంటుందంటే ట్రైన్ ఒక చోట లేట్ అయిపోతే డ్రైవర్ లాగిచ్చేస్తాడు, టైం కవర్ అయిపోద్ది. సో అన్న అట్లా చేసినారు, మంచిది. సరే, మనం ఎన్నో ప్రభు నుండి మనం మేలు పొందుతాం. ఆ మేలు మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండడానికి ఒక గుర్తు ఏంటంటే దేవుని ప్రజలను పిలుచుకొని వారందరి ఎదుట ప్రభువుని స్తుతించటం. అది అభ్యాసం చేసుకోవాలా. అది పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏం 100 మంది వచ్చి ఏం పడిపోరు మన ఇంటి మీద. చక్కగా మధ్యలో అనౌన్స్మెంట్, చిన్న చిన్న కారణాలు, 10th క్లాస్ పాస్ అయి ఉంటారు, ఏదో ఒక మేలు పొందుతాము. ఇంకంతే సంగతులు. సపీడ్ లేకుండా ఉంటాం. అట్లా ఉండకూడదు. సంఘంలో చెప్పి రాగంలో దేవుని ప్రజలను పిలుచుకొని, సంఘాన్ని పిలుచుకొని, కానీ చిన్న స్తుతి కూడా పెట్టుకొని వారందరి ఎదుట దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలా. అది కృతజ్ఞత అన్నమాట. అందుకని వాస్తవానికి నైట్ అనుకున్నాం, కానీ ఇంకా సువార్తలో ఇన్ని దినాలు ఉండి మళ్ళీ రాత్రి ఉండలేరని ఒకేసారి అంతా స్వామి కార్యం స్వకార్యంలాగా మరి కలిపేసినాం అన్నమాట. ఇప్పుడు ప్రేమ విందు ఉంటుంది. తర్వాత ఇద్దరు సహోదరులు, 2 సహోదరులు గత దినాల్లో సువార్తలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి, తర్వాత డెడికేషన్ విషయంలో కూడా ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ క్లుప్తంగా కానీ ప్రార్థించిన తర్వాత ముగించుకుంటాం.